దేవుని దగ్గర పవిత్రత పరిశుద్ధత సంపాదించుకున్న వాళ్ళు నిషిద్ధమైన వాటి జోలి వెళ్ళరు, అపవిత్రమైన వాటి జోలి వెళ్ళరు. ఇప్పుడు పేతురు ఏమన్నాడంటే, వద్దు ప్రభువా, నేను ఎప్పుడో వదిలేసా, వాటిని ఎప్పుడో తినకుండా మానేశా, అపవిత్రమైనవి దూరపరిచా, ఇక నేను ఎప్పుడు వాటిని ముట్టుకోను ప్రభువా, వద్దు ప్రభువా అని అంటున్నాడు. చూసావా ఎంత స్థిరమైన సాక్ష్యం చెప్తున్నాడు ఆయన అక్కడ. ఈరోజు విశ్వాసులు మనం కూడా అటువంటి స్థిరమైన విశ్వాసం కలిగి ఉండాలి. వింటున్నారా? వద్దు ప్రభువా, అది నేను ఎప్పుడో వదిలేశాను, ఆ జీవితం నేను ఎప్పుడో వదిలేసాను, వద్దు ప్రభువా, అది వదిలేశాను ప్రభువా, ఇంకొద్దు ప్రభువా అని విశ్వాసంలో స్థిరంగా మనం నిలబడాలి. అలాగ స్థిరంగా నిలబడే మనస్సును, విశ్వాసాన్ని, జీవితాన్ని, హృదయాన్ని పేతురుకు ప్రభువు ఇచ్చాడు. అదే లవలవనుడు చేసేటువంటి కార్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా మార్చేశాడు. ఎందుకు పనికిరాని నిష్ప్రయోజకులను ప్రయోజకులుగా మార్చేశాడు, ప్రయోజకులుగా చేశాడు. అనేకులను కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన ధవలవనుడు కాబట్టి, ఆయనలో ఉన్న తెలుపు కాబట్టి, ఆయన పవిత్రుడు కాబట్టి అనేకులు ఆయన దేవుడిగా గుర్తించారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు అందుకే దేవుడు ఏమన్నాడంటే, నీవు కూడా ఉప్పులాగా ఉండాలి, ఉప్పులాగా బ్రతకాలి. ఆ రంగు ఎలా ఉంటుందో, ఆ గుణము, ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత మందిరంలోకి వచ్చిన తర్వాత ఆ తెలుపు నువ్వు కూడా సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి.